సో మనం ఒకటి కాదు, రెండు కాదు, 6 కేటగిరీస్ని అయితే మనం అనౌన్స్ చేసేసాం. కిడ్స్లో గర్ల్స్, బాయ్స్, మిస్, మిస్టర్, మిస్సెస్ అండ్ మిస్టర్లో అయితే జూనియర్ అండ్ సీనియర్ అని 2 కేటగిరీస్. అలా వచ్చిన ప్రతి మేకప్ ఆర్టిస్ట్కి మనం సర్టిఫికేట్స్ అండ్ ట్రోఫీస్ కూడా అందజేసాం. మీరు చూసుకుంటే సో గ్రాండ్ సక్సెస్గా అయితే మన షో అయితే నిలిచింది. అండ్ మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే మన షోలో, ఎవ్వరూ కూడా లూజర్స్ కాదు. ఇక్కడి వరకు వచ్చి పార్టిసిపేట్ చేసి మన షోలో విన్ అయ్యారు, లూజ్ అయ్యారు అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. సో మూవింగ్ ఆన్ టు సతీష్ అడ్డాల సార్. ఫెయిల్యూర్ అనేది నేను చాలా అట్టహాసంగా జరగడం జరిగింది. దాంట్లో ప్రతి కేటగిరీకి 20 నెంబర్స్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మిస్టర్ కేటగిరీ, మిస్ కేటగిరీ, మిస్సెస్ కేటగిరీ, మిస్టర్ కేటగిరీలో జూనియర్ కేటగిరీ కూడా పెట్టారు. ఇలా ప్రతి కేటగిరీలో పోటాపోటీగా జరగడం అయితే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే విన్నర్స్ అనేది 3 నెంబర్సే ఉంటారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్, కాన్ఫిడెన్స్, వాకింగ్, వాళ్ళే చేసే డిజైనర్స్, కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా కానీ టోటల్ అటైర్ అనేది కంపేర్ చేసుకుంటూ అన్ని జడ్జెస్ అందరూ కూడా అన్ని రకాలుగా మార్కులు వేసి ఒక 3 నెంబర్స్ అయితే విన్నర్స్ చేయడం జరిగింది ఈచ్ కేటగిరీ నుంచి. వెళ్ళి నెక్స్ట్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలాగ వీళ్ళందరికీ ఏంటంటే ఏదన్నా నెక్స్ట్ అప్కమింగ్ మా మూవీస్లో కానీ ఫర్దర్గా ఏదైనా సీరియల్స్లో కానీ అవకాశాలు అనేది ఇస్తాం. గెలిచిన వాళ్ళకే కాదు, ఓడిపోయిన వాళ్ళకి కూడా అవకాశాలు అనేది ఉంటాయి. ఎందుకంటే ఒక సినిమా తీసేటప్పుడు విన్నర్స్ని పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. అక్కడ కథకు తగ్గట్టు క్యారెక్టర్ డిసిషన్ బట్టి మనం ఆర్టిస్టులు అనేది ఆడిషన్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ అలాంటి ఆపర్చునిటీస్ కూడా నా వైపు నుంచి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇలాంటివి మెట్రోపాలిటన్ సిటీలోనే జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా. బట్ ఏలూరు ఒక టౌన్. ఈ టౌన్లో అసలు ఫ్యాషన్ చేస్తే వస్తారా అని ఫస్ట్ నేను అడిగినప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సిటీస్లోనే కాదు, మా టౌన్లో కూడా చేయండి, చేస్తే బాగుంటుంది అనేటప్పటికి ప్రియా అడిగింది కదా అని చెప్పి మనం ఒకసారి ఇక్కడ అలా ప్లాన్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేయడం జరిగింది. తనే పాపం కష్టపడి స్పాన్సర్లు అవి తీసుకుంటూ రకరకాలుగా 1.5 రోజుల నుంచి అంతా టీం అంతా కూడా చాలా కష్టపడి ఈరోజు సక్సెస్ చేశారు. అసలు ఇక్కడ చేసినాక ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చినాక ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సిటీస్లో అయితే ఇంతమంది మోడలింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వస్తారు. ఏలూరు అనే టౌన్లో అసలు ఇంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, ఇంతమంది పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారా అనేది అసలు వండర్ అనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తానని. మాకు అలవాటే సిటీస్లో ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ మంది రావడం. ఇక్కడ రావడం అనేది మాత్రం అమేజింగ్ రెస్పాన్స్ ఇది. ఇలాంటి ఇంకా నిన్న చూసిన తర్వాత ఏంటంటే ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ చేయాలని చెప్పి మేము భావించాము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా క్రౌన్ ఆఫ్ ఏలూరు అనేది జరగబోతుంది. అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మేము నమ్ముతున్నాము. వాళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మి రావడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ వర్షిక పాసం. సో నేను నా జర్నీ మిస్ ఆంధ్రప్రదేశ్తోనే స్టార్ట్ చేశాను. సతీష్ అడ్డాల గారి షోనే. అది కూడా మిస్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రన్నర్అప్గా నిలిచాను. ఆఫ్టర్ దట్ ఓకే రన్నర్అప్ అని డిస్కరేజ్మెంట్ అవ్వకుండా మళ్ళీ మిస్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని కండక్ట్ చేశారు 2026లో. దాంట్లో పార్టిసిపేట్ చేసి అండ్ విన్నర్ అయ్యాను. దాని తర్వాత మెల్లగా నాకు మూవీ ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఎట్ ప్రెసెంట్ నేను 4 మూవీస్ అయితే చేస్తున్నాను.
రాఘవేంద్రరావు గారిది గోల్డెన్ గీత అని చెప్పి చేశాను ప్రాజెక్ట్. అది రిలీజ్ అయింది. డైరెక్టర్ తేజ గారు ఉన్నారు కదా, సో వాయు మూవీ చేస్తున్నాను. అండ్ 2 ప్రాజెక్ట్స్, అమ్మ నాకు అబ్బాయి కావాలి, ముగ్గురు కోట్లు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ అన్నీ రిలీజ్ అవ్వచ్చు. సో దెన్ యుల్ గెట్ టు నో లైక్ ఎవరు నేను అని చెప్పేసి. సో దిస్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ప్రియా. సో ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఒక అమ్మాయి ఇంత బాగా చేస్తుందా అని చెప్పేసి. లిటరల్లీ మీరు అందరు చూసుంటారు, లైక్ ఇట్ వాజ్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు. లైక్ మిస్ కేటగిరీస్, మిస్టర్ అండ్ ఆల్ కేటగిరీస్ పార్టిసిపేట్ చేశారు. అండ్ అంత క్రౌడ్ చూడడం నేను ఫస్ట్ టైం. దట్ లైక్ ఏలూరు లాంటి టౌన్లో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొని, ఇట్స్ రియల్లీ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. లైక్ ఎవరైతే లైక్ ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి ఉంటుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది నేను మోడలింగ్, లైక్ మోడల్ అవ్వాలనో లేకుంటే యాక్ట్రెస్ అవ్వాలనో, బట్ తనకి తెలీదు ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అ ప్లాట్ఫామ్ టు షోకేస్ ద టాలెంట్. సో ఇలా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఈవెన్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా, సో దిస్ విల్ బి యాడెడ్. ఎవరు నువ్వు అంటే షీ కెన్ టెల్ దట్ ఓకే నేను సో అండ్ సో మిస్ ఆంధ్ర విన్నర్ని అని చెప్పి షీ కెన్ టెల్ కదా ఎవరు నువ్వు అని చెప్పేసి. అండ్ my huge thanks to Satish Addala garu. So since Miss Andhra nunchi he has been constantly supporting me. So nenu kuda as a participant ga vachi nenu ippudu guest ga vachanante it's because of him ane cheppali. And Priya, నువ్వు ఇలాంటివి మంచి ఈవెంట్స్ చేస్తూ ఉండాలి ఎవ్రీ ఇయర్. క్రౌన్ ఆఫ్ ఏలూరు దీనికంటే ఇంకా పెద్ద ఈవెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మీడియా, మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు వంశీరాజ్ అండి. ఎలాగైతే నిన్న ఈవినింగ్ చాలా గ్రాండ్గా జరిగింది క్రౌన్ ఆఫ్ ఏలూరు, ఆ టీం అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ షో డైరెక్టర్ అయిన సతీష్ అడ్డాల గారికి, కో డైరెక్టర్ ప్రియా ఇదనా మేడం గారికి, అండ్ ఆ టీం ప్రియాంక గారికి, అలాగే బిందు గారికి, అలాగే జ్యోతి గారికి, వీరందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ గ్రాండ్గా జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరు ఏదైతే ఉందో ఇందులోంచి మిస్టర్ ఏలూరు కేటగిరీలో విన్ అయిన నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా డీసెంట్గా అండ్ గ్రాండ్గా బాగా జరిగింది. ప్రతి కేటగిరీ వారికి కూడా ప్రైజెస్ ఇస్తూ, రౌండ్స్ ఇస్తూ చాలా కాన్ఫిడెన్స్తో పార్టిసిపేట్ చేయమని ఈ టీం అందరినీ ఎంకరేజ్ చేశారు. ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవడానికి మెయిన్ కారణం సతీష్ అడ్డాల గారు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నా పేరు ఆరుద్ర. నిన్న జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరులో నేను మిస్టర్ కేటగిరీ ఫస్ట్ రన్నర్అప్గా విన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన డైరెక్టర్ గారు అండ్ అలాగే సెన్సేషనల్ మోడలింగ్ షోస్ కండక్ట్ చేసే సతీష్ అడ్డాల గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మన ఏలూరు సూపర్ ఉమెన్ ప్రియా ఇదన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏలూరు వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని కల్పించారు. చాలా చాలా థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. నాకైతే విన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే టీం క్రౌన్ ఆఫ్ ఏలూరు టీం చాలా సపోర్ట్ చేశారు. బిందు గారు, ప్రియాంక గారు, జ్యోతి గారు, అండ్ అలాగే మా ట్రైనర్ దీక్ష గారు చాలా చాలా బాగా మమ్మల్ని ట్రైన్ చేసి చాలా హెల్ప్ చేశారు విన్ అవ్వడానికి. నేనైతే పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ మోడలింగ్ షో. నాకు మోడలింగ్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఇదివరకు రోజుల్లో మోడలింగ్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి దాన్ని మన ఏలూరులో ప్రియా ఏదన్నా గారు క్రౌన్ ఆఫ్ ఏలూరును ప్రవేశపెట్టి చాలా అంటే చాలా 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 ఈజీ చేశారు మా అందరికీ. ఇలాగే మరెంతో క్రౌన్ ఆఫ్ ఏలూరులో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలి. అండ్ ఎవ్రీ ఇయర్ క్రౌన్ ఆఫ్ ఏలూరు జరుగుతుంది, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా మ్యామ్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక షో అనేది మన ఏరియాలో కండక్ట్ చేయడం అంటే అసలు చాలా అంటే చాలా టఫ్. ఎందుకంటే ఇట్లాంటి షోస్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నైలో చేస్తేనే వాటికి ఒక వాల్యూ ఉంటుంది. కానీ ప్రియా మ్యామ్ మన ఏరియాలో చేసి మన ఏరియాలో ఉన్న మోడల్స్ అందరికీ ఒక ఆపర్చునిటీ కలిగించారంటే ప్రియా మ్యామ్కి ఇక్కడ విన్ అయిన వాళ్ళు, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలా రుణపడి ఉన్నారు. గ్రేట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాం మ్యామ్. అట్లనే సతీష్ సార్ కూడా మాకు చాలా అంటే చాలా, క్రౌన్ ఆఫ్ ఏలూరు టీం కూడా మాకు చాలా అంటే చాలా ఆ టైంకి గ్రూప్లో మెసేజ్ చేయడం, ఫాలోఅప్ చేయడం చాలా బాగుంది. నవీన్ అన్న కూడా బాగా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేశారు. అట్లాగే మాకు స్పాన్సర్ అయిన SRK బైక్స్
ట్రోఫీస్ కానీ ఏదైనా సరే ఎస్ఆర్కే బైక్స్ పొద్దున్న మార్నింగ్ బైక్ లాంచింగ్ కూడా చేశారు. దానికి కూడా నేను స్పెషల్లీ థ్యాంక్స్ ఎస్ఆర్కే టీం మొత్తానికి చెప్తున్నాను. ఇట్లాంటి ఆపర్చునిటీస్ మాకు ప్రియా మ్యామ్ ఇంకెన్నో కలిగించాలని, మాకులాగా మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఇంకా బయటకు తీసుకురావాలని ప్రియా మ్యామ్కి చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అండ్ ఐ లివ్ ఇన్ ఏలూరు. సో నిన్నైతే మనకి ఈవెంట్ జరగడం జరిగింది. సో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ఇట్ వాస్ గ్రేట్ఫుల్ టు బీ హియర్ అండ్ థ్యాంక్స్ టు లైక్ ప్రియా మ్యామ్ అండ్ సతీష్ సార్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ నిన్నే జరిగింది క్రోన్ ఆఫ్ ఏలూరు. ఇక నిన్నే విన్ అయ్యాం. సో మార్నింగ్ గెస్ట్ అపీరెన్స్కి వచ్చాం ఎస్ఆర్కే బైక్స్కి. సో చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్స్ టు సతీష్ అడ్డలా సార్. సో కమింగ్ ఫ్రమ్ ఏలూరు అండ్ గ్రేట్ వండర్ఫుల్ షో. అందరికీ నమస్కారం. క్రౌన్ ఆఫ్ ఏలూరులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మిస్ కేటగిరీలో ఫస్ట్ విన్నర్ కింద గెలిచాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మోడలింగ్లో. నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ అడ్డాలా సార్కి అండ్ ప్రియా మ్యామ్కి థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హాయ్ అందరికీ, నా పేరు అపర్ణ. నేను మిస్సెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్లీ మోడలింగ్ అనేది మిస్ కేటగిరీ వాళ్ళకి కిడ్స్కి అలా బాగుంటుందండి. మ్యారేజ్ అయినా కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం, మా కేటగిరీ కూడా పెట్టడం, దాంట్లో నేను విన్నర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు నేను 3 షోస్ చేశానండి. ఫస్ట్ రన్నర్ అప్ వచ్చింది, ఒక షోలో ఏమీ రాలేదు. ఏలూరులో పెట్టిన ఈ షోకి మాత్రం నేను విన్నర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ప్రియా అండ్ సతీష్ అడ్డాలా సార్. ఇంకా మాకు టైటిల్ స్పాన్సర్ చేసిన ఎస్ఆర్కే బైక్స్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మిస్ కేటగిరీ వాళ్ళంటే ఆ కేటగిరీకి చెందినప్పుడు వాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ ఒప్పుకుంటే సరిపోతుందండి. కానీ మా మిస్సెస్ కేటగిరీని కూడా గుర్తించి ఇక్కడికి పంపించి మా ఇంట్లో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, మా హస్బెండ్స్కి అండ్ మా కిడ్స్కి కూడా అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినంత మీడియాకి కానీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ, ఇంకా క్రౌన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ప్రియా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. మేమందరం ఇక్కడ ఉన్నాము అంటే దానికి రీజన్ నువ్వే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్, ఇంత సపోర్ట్ చేసి ప్రతి ఒక్క మిస్కి కానీ అన్ని కేటగిరీస్కి సంబంధించిన ప్రతి ఒక్క విన్నర్స్కి కానీ అందరూ ఇక్కడ ఉన్నామంటే వన్ ఆఫ్ ది రీజన్ ప్రియా అండ్ సతీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hi all, I am Leah Mother. I am a winner in the teen category of yesterday's shows, Crown of Eluru. First of all, I thank Priya ma'am. Thank you so much. This was my first show ever. It was a grand success and I honestly didn't expect it to be that big. I also thank Satish sir. He was also a really good contributor. And all the sponsors, including our title sponsor SRK Bikes. I honestly feel like everyone did a really good job. I congratulate all the winners and all the participants also. Thank you so much. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,